వల్లి పేరుని బయటపెట్టిన లారీ డ్రైవర్ వల్లి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న రామరాజం అసలు ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా స్టార్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి. సాగర్ అయితే ఇంటికి వచ్చి చాలా కోపంగా కనపడుతూ ఉంటాడు. సేటుకి వచ్చే నెల 20 లక్షలు ఎలా కట్టాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా నర్మద వచ్చి భోజనం పెట్టనా అని అడుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? నన్ను ఒంటరిగా వదిలేయి, ఒక్క పూట తినకపోతే ఏమన్నా చచ్చిపోతామా అంటూ సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తావేంటి సాగర్ అని నర్మద అయితే అంటూ ఉంటుంది. ఎవరి మీద ఉన్న కోపాన్ని నేను నీ మీద చూపించడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే. మరి ఎవరి మీదో కోపాన్నే కదా నా మీద చూపిస్తున్నావో? ఈ కోపమే కదా నీ కొంప ముంచి ఆ సేటు వచ్చే నెల 20 లక్షలు అప్పు తీర్చమని చెప్పాడు నీకు అని నర్మద అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు సాగర్. ఆ సేటు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు అక్కడ చేసిన రచ్చ, ఆయన అన్న మాటలు అన్నీ కూడా నాకు చెప్పాడు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అసలు ఆ సేటుకి బుద్ధుందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడేంటి అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే. ఈ కోపమే నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. అసలు గవర్నమెంట్ జాబ్ చేయమని మా నాన్న నీకు చెప్పడం ఏంటో, నువ్వు దానికోసం ఇలాంటి తప్పులు చేయడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు మిల్లుకి వెళ్ళినప్పుడే మన మధ్య ఎంతో ప్రేమ ఉండేది, మనమిద్దరం ఎంతో బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఈ గవర్నమెంట్ జాబు ఎప్పుడైతే నీకు వచ్చిందో ఆ రోజు నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటమే మానేశావు. అసలు గవర్నమెంట్ జాబులో ఏదో పెద్ద గొప్ప ఉందంటారు, కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అంటే నా కాళ్ళ మీద నేను నిలబడకుండా ఎప్పుడూ కూడా ఇక మా నాన్న దగ్గర పనివాడిగా ఉండమంటావు నన్ను అని అడుగుతూ ఉంటాడు. మీ నాన్న అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఆయన నా గురించి ఆలోచించాడు. మీ నాన్న ఆలోచించినట్టు కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు అని తిరిగి నర్మదని అడుగుతూ ఉంటాడు. ఆ సేటుకి 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో, ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? 60,000 వడ్డీయే కట్టలేని వాడివి నెలకి 20 లక్షలు బాకీ ఎలా తీరుస్తావు అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. ఆ 20 లక్షలకి మళ్ళీ ఎవరి దగ్గరైనా అప్పు చేస్తావా? లేకపోతే మొన్న మీ చెల్లెలికి కట్నం కింద ఇచ్చిన డబ్బులు ఎలా అయితే తీసుకున్నావో నాకు తెలియకుండా అలాగే తీసుకుంటావా? ఇంట్లో డబ్బులేమన్నా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా మాట విని నర్మదని కొట్టబోతూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది, ఏం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద. వెళ్ళి మావయ్య గారిని 20 లక్షలు అడుగు అని అడుగుతూ ఉంటుంది. మా నాన్నన చచ్చినా కూడా నేను ఆయన్ని 20 లక్షలు అడగను. తల తాకట్టు పెట్టైనా లేకపోతే నేను చచ్చైనా సరే ఆ 20 లక్షలు నేను ఆ సేటుకి ఇస్తాను, కానీ ఆయన్ని మాత్రం నేను అడగను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. ఇక సాగర్ మాటలకి నర్మద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక ఉదయం అవ్వగానే అప్పుడే ఇక ధీరజ్కి ఫోన్ అయితే వస్తుంది. ఇక ఆ రౌడీ అయితే ఇక్కడ కనపడ్డాడు, ఇక్కడ హోటల్ దగ్గర ఉన్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు ధీరజ్కి. దాంతో ఇక ఆ లారీ డ్రైవర్ కోసం ధీరజ్ వెళ్తూ ఉండగా ఇక నర్మద అయితే ఎక్కడికి వెళ్తున్నావు ధీరజ్ అని అడుగుతూ ఉంటుంది. ఆ లారీ డ్రైవర్ కనపడ్డాడంట వదిన, వాడి కోసమే వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. సరే ధీరజ్, నేను వస్తాను అని ధీరజ్తో పాటు నర్మద కూడా బయలుదేరుతుంది. ఆ తరువాత ఇక భాగ్యం అలాగే వల్లి ఆనందరావు ముగ్గురు కూడా టిఫిన్ చేయడానికని ఒక హోటల్ దగ్గరికి అయితే వస్తారు. అలా వచ్చిన తర్వాత అమ్మడు తిను, నీకు నచ్చినవన్నీ కూడా తెప్పించుకొని తినే, ఈరోజు కడుపు నిండా తృప్తిగా తినమ్మా. ఇప్పటి వరకు ఎన్నో పాపం కష్టాలు పడ్డావో, సమస్యల్ని ఎదుర్కొన్నావో, తినమ్మా తిను, ఎంత ఆకలిగా ఉన్నావో అని ఆనందరావు అయితే ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఏంటయ్యా నీకు కావాల్సిందంతా తినే అంటున్నావు, ఫుల్గా డబ్బులు ఏమన్నా తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. భాగ్యం, జేబు నిండా డబ్బులున్నాయి, ఎంత తిన్నా పర్వాలేదో తినండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా
వల్లి అలాగే భాగ్యం కావాల్సిన అన్ని టిఫిన్స్ అన్నీ కూడా తెప్పించేసుకుంటారు. అన్ని టిఫిన్స్ అన్ని రకాలు కూడా ఇక తినేస్తారు. తినేసిన తర్వాత ఇక బిల్లు అయితే ఇస్తారు. బిల్లు ఇచ్చిన తర్వాత జేబులో చెయ్యి పెట్టుకొని చూసుకుంటే డబ్బులైతే ఉండవు. ఒక్కసారి ఆనందరావు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతున్న ఆనందరావుని చూసి అప్పుడే భాగ్యం అయితే, అదేంటి అలా తెల్లముఖం వేశావు, బిల్లు కట్టు అని అంటూ ఉంటుంది భాగ్యం. కట్టడానికి డబ్బులుంటేనే కదా భాగ్యం, డబ్బులు ఎక్కడో పడిపోయాయి, ఈ జేబుకి చిల్లుంది, నేను చూసుకోలేదు, ఈ జేబు చిరిగిపోయింది, ఇదిగో చూడు అంటూ తను చెయ్యి పెట్టి చూపిస్తాడు. దాంతో ఇక జేబు అయితే చిరిగిపో ఉండడం చూసిన భాగ్యం అయితే, నాకు తెలుసయ్యా, నీ బిల్డప్ చూసి ఏదో రివర్స్ అయిపోతుంది, ఏదో మనకి తిరిగి కొడుతుందని నాకు అనిపించింది. కానీ ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు కదా అని, ఒక్కసారైనా నీ మాట వినాలి కదా అని నేను కూడా కడుపు నిండా అన్ని రకాలు తెప్పించుకొని మరీ తిన్నాను. బిల్లు చూస్తే తట్టెడయ్యింది. ఇప్పుడు ఎలాగయ్యా, బిల్లు కట్టకుండా వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక అక్కడికి సర్వెంట్ అయితే వస్తాడు. చూడు బాబు, ఇక్కడ బిల్లు కట్టకపోతే ఏం చేయిస్తారు అని అడుగుతూ ఉంటే, ఏముంది, గిన్నెలు తోమడం, పిండి రుబ్బడం షరా మామూలే, అన్ని సీరియల్లోనూ సినిమాల్లోనూ చూడడం లేదేంటి, అదే చేయిస్తాం మేము కూడా ఇక్కడ. అయితే మా ఆవిడ మా అమ్మాయి ఇక్కడ గిన్నెలు తోముతారు అని అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే ఒక్కసారి వల్లి అయితే, ఏంటి నాన్న ఇదంతా, నేనేంటి గిన్నెలు తోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యం అయితే, అమ్ముడు నేనేమో చేయలేను, ఇక నీకు తప్పదే బాబు, వెళ్ళి ఆ గిన్నెలేదో తోమేసిరా, మనం ఇంటికి పోదాం, ఇతగాడు చేసిన పనికి ఒంగోబెట్టి గుద్దేయాలి అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే అమ్మా, నీ మాటలు విని పూర్తిగా నా జీవితాన్ని నాశనం చేసేసుకున్నానమ్మా, అదేదో ఆ నర్మదా చెప్పినప్పుడే బుద్ధిగా నడుచుకొనుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే నర్మదా, ఆ ప్రేమ ఇద్దరు కూడా చెప్తూనే ఉన్నారు, ఇప్పటికైనా నువ్వు మారి నిజాన్ని బయట పెట్టు అని, నేనేమో పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇక వల్లి మాటలకి అప్పుడే ఇంకా భాగ్యం అయితే ఇక తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటే ప్రతిసారి ఆ నర్మదని ప్రేమని ఎందుకు అలా పొగుడుతున్నావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక గిన్నెలు తోముతానికి వస్తున్నారా, కప్పులు కడగండి వచ్చి అని అంటూ ఉంటాడు అక్కడ సర్వెంట్. అయితే ఇక వల్లి అయితే వెళ్ళి మొత్తం కూడా ఇక గిన్నెలు అక్కడున్న కప్పులు అన్నీ కూడా కడుగుతూ ఉంటుంది. ఇక లారీ డ్రైవర్ని వెతుక్కుంటూ ధీరజ్ అలాగే నర్మద అదే హోటల్ దగ్గరికి అయితే వస్తారు. వాళ్ళు అదే హోటల్కి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ అయితే కప్పులు కడుగుతున్నా వల్లీనైతే చూస్తాడు. వల్లీని చూసి షాక్ అయిపోతూ వదిన అని నర్మదని పిలుస్తాడు. చూడొదిన, వల్లి వదిన తన పరిస్థితి ఎలా తీసుకొచ్చుకుందో అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే వదిన అలా హోటల్లో కప్పులు కడుగుతుంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను వదిన అని అంటూ ఉంటాడు ధీరజ్. ఆ మాట విని, నువ్వు చెప్పింది కరెక్టే ధీరజ్, వల్లిని అలా చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది, అసలు ఇదంతా వాళ్ళ అమ్మ వల్లే వచ్చింది, వీళ్ళు ఎక్కడ చచ్చారు అని అనుకుంటూ అప్పుడే ఇక ధీరజ్ నర్మద ఇద్దరు కూడా ఆనందరావు భాగ్యం దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక భాగ్యం అయితే ధీరజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు మీరు కన్న తల్లిదండ్రులేనా, వల్లి వదిన జీవితాన్ని చేతులారా నాశనం చేశారు కదా, మీరు పేదవాళ్ళని, ఇలా ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళని మేము కట్న కానుకలు ఇచ్చుకోలేమని మా నాన్నతో డైరెక్ట్గా వచ్చి చెప్తే మా నాన్న వల్లి వదిన్ని కోడలుగా చేసుకునేవాళ్ళు, కానీ మీరు మాత్రం మోసాలు, నాటకాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేశారు. ఇప్పుడు వల్లి వదిన్ని ఈ హోటల్లో కప్పులు కడిగేదానికి జిగదా చేశారు. ఇది గనక మా నాన్న చూస్తే ఎంత బాధపడతారు. మా వదిన్ని ఎక్కడ నెత్తి మీద పెట్టుకున్నాడు మా నాన్న, ఇంటి మహాలక్ష్మి అంటాడు, కానీ మీరు మాత్రం మా వదిన జీవితాన్ని నాశనం చేశారు. మీ అమ్మ మాటలు విని నువ్వు కూడా నీ జీవితాన్ని చేతులారా తగలేసుకున్న వదిన అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అందుకే ధీరజ్, నేను పూర్తిగా మారిపోయాను, మీ అన్నయ్యతో చెప్పి నన్ను ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పు, ఇంకెప్పుడు కూడా నేను నా పుట్టింటి ముఖమే చూడను, నేను మా అమ్మతో కూడా మాట్లాడను అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా అన్నయ్య మనసులో నీ మీద పూర్తిగా విరక్తి కలిగింది వదిన, నువ్వు చేసిన తప్పు అన్నయ్య భరించలేకపోతున్నాడు, అమూల్య విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు,
జీవితంలో అసలు నిన్ను వాడు క్షమిస్తాడో కూడా తెలీదు అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే అలా అనకు ధీరజ్, మీ అన్నయ్యని నువ్వే మార్చాలి నర్మదా, నువ్వు కూడా మీ బావగారు మనసు మార్చాలి నర్మదా అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక భాగ్యం అయితే అమ్ముడు అని పిలుస్తూ ఉంటే, నువ్వు నోరెత్తకు, ఇక నీ మాట నేను వినదలుచుకోలేదు అని అంటూ వల్లి అయితే కోపంగా మాట్లాడుతుంది భాగ్యంతో. ఇక ఆ తర్వాత ఇక భాగ్యంతో అలా మాట్లాడాక అప్పుడే ఇక లారీ డ్రైవర్ అయితే సిగరెట్ కాల్చుకోవడానికి సరిగ్గా హోటల్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక నర్మద అయితే ధీరజ్ వాడొచ్చాడు అని ధీరజ్కి చూపిస్తుంది. రే అని ధీరజ్ అయితే అరుస్తాడు. అప్పుడే ఇక నర్మద ధీరజ్ ఇద్దరు కూడా వాడు వెంట పడుతూ ఉంటారు. ఇంతలో ఇదంతా చూసిన భాగ్యం అలాగే ఆనందరావు వల్లి షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మోయ్, ఆ లారీ డ్రైవర్ గారిని వీళ్ళు గుర్తుపట్టేశారే, వీళ్ళు తరుముతున్నారు. ఇప్పుడు వాడు గనక మన పేరు బయట పెట్టాడంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏదో కొంచెం తగ్గి ఆయన్ని ఒప్పించాలని నన్ను తీసుకెళ్లాలని అనుకున్నారు. ఇప్పుడు పూర్తిగా నా మీద వీళ్ళు కూడా ద్వేషాన్ని పెంచుకుంటారు. అక్కర్లేని అవసరం లేని ప్లాన్లు చెప్పి నా జీవితాన్ని నిండా ముంచేసావు కదే అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక వల్లి మాటలకి అంటూ ఉంటుంది భాగ్యం, నేనేట్ చేశానే, నీ కాపురాన్ని నేను నిలబెట్టాలనే కదా నేను ఆ రోజు నాటకం ఆడాను. వాడిని గుద్దమంటే వాడు నిజంగానే స్పీడ్గా వచ్చి ఏదో ప్రాణాలు తీసేటట్టు గుద్దాడు అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ముందు పదే బాబు, వాడు ఏం చెప్తాడో విందాము అని వాళ్ళు కూడా ధీరజ్ వెనకాలే పరిగెత్తుకుంటూ అయితే వస్తారు. ఇక తర్వాత అలా లారీ డ్రైవర్ అయితే ఇక పరిగెత్తుతూనే ఉంటాడు. ఇక పరిగెత్తి ఇక లారీ డ్రైవర్ అయితే ధీరజ్ చేతికి చిక్కుతాడు. ఇక ధీరజ్ అయితే వాడిని చితకబాది ఇక కింద పడేసి ఇక కొడుతూ ఉంటాడు. లారీ డ్రైవరు ధీరజ్ చేతికి దొరికిపోవడంతో ఇక వల్లి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమన్నా బయట పెట్టేస్తాడేమో అని చాలా వణికిపోతూ ఉంటారు. ఇక ఇంతలో ధీరజ్ అయితే ఇక ఆ లారీ డ్రైవర్ని పట్టుకొని, ఎందుకు నువ్వు మా అన్నయ్యని చంపాలనుకున్నావు? ఆ రోజు నువ్వు చేసింది యాక్సిడెంట్ కాదు, అది కావాలనే నువ్వు ప్రమాదానికి వాళ్ళకి గురి చేసి చంపాలని చూసావు. ఎవరు నీకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించారు? లేకపోతే నువ్వే చంపాలనుకున్నావా? ఎందుకు మా అన్నయ్య మీద నీకు అంత కోపం? మా అన్నయ్యని ఎందుకు నువ్వు చంపాలని చూసావు? ఆ రోజు మా అన్నయ్యని కాపాడి నా ప్రేమ ఆ రోజు యాక్సిడెంట్కి ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు కూడా అది కల్లో అదే తలుచుకుంటూ ఉలిక్కిపడి లెగుస్తుందిరా. చెప్పు, ఎవరు నీ చేతి ఇదంతా చేయిస్తుంది? చెప్తావా? లేకపోతే ఇక్కడే నిన్ను అడ్డంగా నరికైనా చెప్తావా లేదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక లారీ డ్రైవర్ అయితే నాకు తెలీదు, నాకు తెలుగు రాదు అంటూ హిందీలో మాట్లాడుతూ ఉంటాడు. తెలుగు రాకుండానే నువ్వు ఇదంతా చేసావా? చెప్తావా? లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అంటూ ఉంటే వీడు ఇలా మనకి నోరు విప్పడు ధీరజ్, పోలీసులకి ఫోన్ చెయ్యి అని నర్మద అంటూ ఉంటుంది. అసలు మనిషి ప్రాణాలంటే నీలాంటి వాళ్ళకి లెక్కలేదురా. నీకు ఇచ్చే 10,000 20,000 కోసం మనిషి ప్రాణాలనే తీస్తావా? ఇప్పుడేమో మాకు దొరికిపోతే నీ ప్రాణానికి ఏం ప్రమాదం అని ఎంత భయపడుతున్నావు. ఎవరి ప్రాణం అంటే వాళ్ళకి అంతే కదా తీపి అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడు ఇక నర్మద అన్న మాటలకి ఇక లారీ డ్రైవర్ అయితే ఏమీ మాట్లాడడం, పోలీసులకి ఫోన్ చేస్తున్నాను వస్తాడు అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఇక ఇంతలో అటుగా వెళ్తున్న రామరాజు అయితే బుల్లెట్ మీద వచ్చిస్తున్నప్పుడు ధీరజ్ లారీ డ్రైవర్తో గొడవ పడుతున్నట్టు చూస్తాడు. ఇదేంటి చిన్నోడు ఎవరితో గొడవ పడుతున్నాడు? పక్కన నర్మద కూడా ఉంది అని అనుకుంటూ ఇక దగ్గరికైతే వస్తాడు. రామరాజుని చూసి భాగ్యం వల్లికి ఇక ఫీజులు కొట్టేసినట్టు షాక్ అయిపోతారు. అమ్మో, మావయ్య గారు కూడా వచ్చేసారే. ఇప్పుడు వీడు గనక మన పేరు బయట పెడితే ఇప్పటి వరకు మావయ్య గారికి నిజం తెలీదు, ఇప్పుడు ఖచ్చితంగా నిజం తెలిసిపోతుంది. ఇంకా నేను చావడం తప్ప నాకు వేరే దారి లేదు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక రామరాజు దగ్గరికి వచ్చి, రే చిన్నోడా, ఏంట్రా, ఎవరితను? ఇతను ఎందుకు నువ్వు అలా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ప్రేమకి యాక్సిడెంట్ చేసింది వీడే నాన్న, పెద్దన్నయ్యని కూడా చంపాలనుకుంది వీడే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ, ఏంట్రా చిన్నోడా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును నాన్న, ఆ లారీ డ్రైవర్ వీడే ఆ రోజు ప్రేమని గుద్దింది, అన్నయ్యని చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు ధీరజ్.
ఆ మాట విని రామరాజు కోపంతో రగిలిపోతూ ఇక లారీ డ్రైవర్ని చితకబోతాడు. రేయ్, మన ప్రేమని అలాగే చందుని చంపాలని చూసిన వీణ్ణేంట్రా మనం ఇంకా నిజం చెప్పమని బ్రతిమలాడేది, వీణ్ణి డైరెక్ట్గా పైకి పంపించేయడమే అని తన చేత్తో గొంతు నులుముతో ఇక లారీ డ్రైవర్కి చుక్కలు చూపిస్తాడు. సార్ సార్ చెప్తాను సార్ చెప్తాను అని అంటూ ఇక నిజం చెప్పడానికి లారీ డ్రైవర్ అయితే ఇక రామరాజు దెబ్బకి ఒప్పుకుంటాడు. అప్పుడే ఇంకా చెప్తాను సార్, అసలు ఎవరంటే కావాలని నాకు డబ్బులు ఇచ్చి అతన్ని చంపమని చెప్పారు అని అంటూ ఉంటాడు. ఇదేంటి వీడు చంపమని చెప్పామంటున్నాడు అని అనగానే ఎవరు నా పెద్దోడిని చంపాలని చూసిన ఆ రాక్షసులు ఎవరు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక వల్లి భాగ్యం చెట్టు చాటు నుండి దూరంగా ఉండడం గమనించిన లారీ డ్రైవర్ అప్పుడే ఆ చెట్టు చాటున దాక్కుని ఉన్నారు కదా వాళ్ళే అని చూపిస్తాడు. ఇక వాళ్ళని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు నర్మదా, ధీరజ్, రామరాజు ముగ్గురు కూడా. అప్పుడే ఇక వల్లి వదిన అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. ధీరజ్ అయితే వదిన నువ్వు మా ఇంట్లో మోసాలు చేసావని అనుకున్నాను, కానీ చివరికి నీ భర్త ప్రాణాలని పోగొట్టాలని చూసావా? ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగావు? అన్నయ్యని నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ అన్నయ్య ప్రాణాలని తీయడానికి ఇలా లారీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చావా అని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య చేసిన తప్పేంటి? ఎందుకు అన్నయ్యని చంపాలనుకున్నావు? నీ విషయంలో అన్నయ్య నిన్ను చంపకుండా వదిలేసినందుక అమూల్య జీవితాన్ని నాశనం చేసి అమూల్యని ఆ విశ్వాగాన్ని ఒక్కటి చేయాలనుకొని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. ఇప్పుడు మా అన్నయ్యని చంపాలని చూసావా? ఇంత దుర్మార్గురాలివా నువ్వు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని రామరాజు షాక్ అయిపోతూ రే ఏంట్రా చిన్నోడా, అసలు పెద్దోడిని వల్లి చంపాలనుకోవడం ఏంటి? ఈ లారీ డ్రైవర్ చెప్తుందేంట్రా అని అడుగుతూ ఉంటే అవునా నాన్న, ఈ లారీ డ్రైవర్ చెప్పింది నిజమే, నేను అడిగిన విషయాలు కూడా నిజమే అని అంటూ ఉండగానే లారీ డ్రైవర్ అయితే ఇంకా అక్కడి నుంచి ఇక వాళ్ళని దగ్గర నుంచి తప్పించుకొని పోతాడు. తప్పించుకొని పోయిన తర్వాత అప్పుడు ఇక భాగ్యం అయితే బాబు ఈ ఒక్కసారికి క్షమించు బాబు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో భాగ్యం నడిచి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అదేంటి మీ కాళ్ళకి ఏమైంది, అలాగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, తగ్గిపోయిందా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. లేదు నాన్న, వీళ్ళంతా నాటకం. వల్లి వదిన మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మన కుటుంబాన్ని విడదీయాలని చూసింది. నర్మదా ప్రేమని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలని చూసింది. ఇంటి మొత్తానికి తనే యువరాణి అవ్వాలనుకుంది. చివరికి అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేసింది వల్లి వదినే అని నిజాలను బయట పెడతాడు. ఆ నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను విన్నది నిజమేనా? నేను ఎంతగానో అభిమానించే నా పెద్ద కోడలు నా పెద్ద కొడుకుని చంపాలని చూసిందా, మనల్ని మోసం చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అవునన్న, వల్లి వదినే ఇదంతా కూడా చేసింది అని అంటూ రామరాజు చెప్పడంతో రామరాజుకి ధీరజ్ అప్పుడే వల్లి దగ్గరికి వచ్చి ఎందుకు చేసావు ఇదంతా? అసలు మా కుటుంబం నీకేం అన్యాయం చేసిందని నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక భాగ్యం అయితే అన్నయ్య గారు ఏదో ఒక అబద్ధం ఆడినందుకు ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు చేయాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి, వల్లి మీ కుటుంబాన్ని విడదీయాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి అని అనగానే మరి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుని నీ కూతురు కూడా మోసం చేసింది కదమ్మా, మరేం చేయమంటావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటే నీకున్న బాధ నాకుండదా? నీ కన్న కూతురు మీద ఉన్న అభిమానం, ఆప్యాయత మాకుండవా? నా బిడ్డ ఆ ఇంట్లో తనంతట తానే తాళి వేసుకొని ఆ నరకంలో తను వారం రోజులు ఉంది, వాడు చేత దెబ్బలు కూడా కొట్టించుకుంది, ఇదంతా మీరు చేసిందే కదా అని అంటూ ఉంటారు. అసలు మీరు చేసిన ఈ వల్లి చేసిన తప్పులు నర్మదా ప్రేమ చేశారని ఈ వల్లి మాటలు విని ఎన్నోసార్లు నా కోడలిద్దరినీ కూడా నేను బాధ పెట్టాను, నా మాటలతో వాళ్ళని ఎన్నోసార్లు నొప్పించాను,
కానీ వల్లి ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. వల్లి నిజ స్వరూపం, వల్లి చేసిన మోసం తెలుసుకున్న రామరాజు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.